హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఇన్ని రోజులు వెజ్ రెసిపీసే చూపిస్తున్నాను, నాన్ వెజ్ చూపించరా అనుకుంటున్నారా? మీకోసమే చికెన్ గ్రేవీ కర్రీతో వచ్చాను. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ మసాలాస్ ఏం యూస్ చేయకుండా అండ్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీని చూపిస్తాను. ఇది రైస్, చపాతీ, పుల్కా, రోటీ దేనిలోకైనా ది బెస్ట్ కాంబినేషన్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటాలు, 5 చిల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క. ఇప్పుడు చికెన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి చిల్లీ పౌడర్, మీ టేస్ట్ బట్టి చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండ్ ముందుగా నూరి పెట్టుకున్న అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఎక్కువ ఉంటే కనుక ఎక్కువసేపు అయితే అలా మ్యారినేట్ చేసిన తర్వాత ఉంచితే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి బాగా అయితే పడతాయి. నేనైతే ఒక 1 అవర్ వరకు అలా అని పక్కన పెట్టేసుకున్నా. నాకు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టాయి. ఇప్పుడు ముందుగా తీసుకున్న టొమాటో, ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని దానితో పాటు కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా వచ్చేంతవరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని దానితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు బాగా వేయించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో, ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి అయితే వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నా. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చినప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అండ్ మీరు ఒకసారి రెడీ అయిందో లేదో చూడాలనుకుంటే కనుక పీస్ని కూడా ఈజీగా బ్రేక్ అయితే కనుక అయిపోతే ఇంకా కర్రీ అనేది రెడీ. ఇంక ఇలా ఉన్నప్పుడు పొయ్యి మీద నుంచి దించే ముందు సర్వ్ చేసుకునే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇంకా అలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అండ్ గ్రేవీ టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ట్రై చేయండి, ఈ డిష్ మీ ఫేవరెట్గా అయితే అయిపోద్ది. అండ్ మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం కీర్తిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.